ఈ సౌండ్ ఉంటుందా అన్న? జగిత్యాల గడ్డ అంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా అంటే ఒక్కసారి మనకు గుర్తు రావాలన్న, నక్సలైట్ల చేతిలో ప్రాణ త్యాగం చేసినటువంటి షహీద్ జితేంద్రనకు పురుడు పోసిన గడ్డన్న ఇది. రామన్న గోపన్నలు బలిదానటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది. నా మధుసూదన్ గౌడ్ ప్రాణ త్యాగం చేసేటువంటి పవిత్రమైన గడ్డన్న ఇది జగిత్యాల గడ్డ. వాళ్ళు పైకి వెళ్ళి చూస్తున్నారన్న, అరే మేము దేనికోసం బలిదానం చేస్తామో ఆ కళ సాకారం కాబోతున్నది. అటువంటి నా పవిత్రమైన గడ్డలో మా అన్నదమ్ముల పౌరుషం తగ్గింది అంటే వాళ్ళు భరిస్తారా అన్న? భరిస్తారా? భరిస్తారా? అటువంటి వీరులకు పురుగు పోసినటువంటి గడ్డ మీద ఇలా పిఎఫ్ఐ లాంటి లుచ్చనా కొడుకులు ఇక్కడ అడ్డబెట్టి పాకిస్తాన్ జిందాబాద్ అని చెప్పి నినదీస్తూ ర్యాలీలు తీస్తే వాళ్ళకు ఆర్థిక సాయం చేసుకోవడానికి, వాళ్ళకు సహకరించడానికి చెవులకెళ్ళి రక్తం కారణ లేదా? కారణ లేదా? మా జితేందర్ అన్న, మా రామన్న, గోపన్న, మధుసూదన్ కూడా చూడాలనే లేదా అన్న? వాళ్ళు చస్తామని తెలుసన్న, వాళ్ళకు చనిపోతామని తెలుసన్న, చంపుతామని వార్నింగ్ ఇచ్చిరన్న, పోస్టర్లు ఇచ్చిరన్న, టైం డేట్ ప్లేస్ డిసైడ్ చేసిరన్న. కానీ ఈరోజు నా జితేందర్ అన్న, నా మధుసూదన్ గౌడ్, నా రామన్న, గోపన్న జెండాని పెట్టి ఇంకా పోలేదన్న. నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమై నక్సలైట్లు బాడీలో బుల్లెట్ దించినా కూడా చివరి కొన ఊపిరి వరకు భారత్ మాతాకి జై అని ప్రాణ త్యాగం చేసిన నా వీరుని గడ్డ అనేది